మోకాళ్ళ నొప్పులు భరించలేనంతగా ఉన్నప్పుడు, నడక కూడా కష్టంగా మారినప్పుడు చివరి పరిష్కారంగా డాక్టర్లు మోకీలు మార్పిడి ఆపరేషన్ను సూచిస్తూ ఉంటారు. మోకీలు మార్పిడితో నొప్పుల బిడత తగ్గినా కొంతమందికి ఇతరత్ర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కృత్రిమంగా అమర్చిన లోహపు కీలు మూలంగా ఎలర్జీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది. మోకాళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు జీవన ప్రమాణాల్ని గణనీయంగా పెంచే గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి చలనజీవి. కదలిక అతని స్వభావం, ఓ అవసరం కూడా. కాని ఆ నడకే నరకంగా మారితే, అడుగు తీసి అడుగు వేయడమే ప్రయాసగా అనిపిస్తే జీవన ప్రవాహం మందకిస్తుంది, బతుకు నాణ్యత లోపిస్తుంది. అందులోనూ మోకాలి చిప్పల అరుగుదల 40ల నుంచే వెంటాడుతోంది. వయసు పైబడటం, కాల్షియం లోపం, అధిక బరువు, మోకాళ్లను అతిగా ఉపయోగించడం, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల మూలంగా మోకీలు భాగంలోని కార్టిలేజ్ అనే గుజ్జులాంటి పదార్థం అరిగిపోతూ వస్తుంది. ఈ అరుగుదల ప్రభావంతో మోకీలు భాగంలోని ఎముకల నడుమ ఖాళీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. మొదటి దశలో కార్టిలేజ్లో అరుగుదల మొదలవుతుంది. ఆ ప్రభావంతో నడకలో అసౌకర్యం తెలుస్తుంది. రెండో దశలో కార్టిలేజ్ దాదాపుగా అరిగిపోతుంది. మోకాలిలోని ఎముకలు రాపిడికి గురవుతాయి. మోకాళ్ల నొప్పి తీవ్రమవుతుంది. సరిగ్గా నడవలేరు, ఎక్కువసేపు నిలబడలేరు. మూడో దశలో అరుగుదల అధికమై తీవ్రమైన నొప్పి ఇబ్బంది పెడుతుంది. మోకాళ్లపై ఒత్తిడి పెరిగి వాపు వచ్చేస్తుంటుంది. అడుగు తీసి అడుగు వేయడమూ కష్టంగా మారుతుంది. ఇక చివరిగా 4వ దశలో మోకాలి ఎముకల మధ్య ఖాళీ పెరిగిపోయి నొప్పి అధికమవుతుంది. మోకాలు వంచడం కూడా అసాధ్యంగా మారుతుంటుంది. తొడ ఎముక, కాలి ఎముక అరిగిపోతే మోకీలు అరుగుదల అని మనకు అందరికీ తెలుసు. సో ఈ మోకీళ్ళు సివియర్ స్టేజ్లో అరిగిపోతే మోకీళ్ళు మార్పిడి లేదా నీ రీప్లేస్మెంట్ అనే శస్త్రచికిత్స చేయాలి అని కూడా చాలామందికి తెలుసు. కానీ చాలామందిలో వచ్చే డౌట్ ఏంటి అంటే, ఈ నీ రీప్లేస్మెంట్ వేసిన కొత్త కీలు ఎన్నాళ్ళు మన్నుతుంది, అంటే ఎన్నాళ్ళు వాళ్ళకి పనిచేస్తుంది, ఈ కృత్రిమ కీళ్ళతో ఎంతకాలం వీళ్ళు నడవగలరు అనే డౌట్, అనుమానం చాలామందిలో ఉంటుంది. దానికి ఆన్సర్ వచ్చేసి యూజువల్గా 10 నుంచి 15 సంవత్సరాలు ఏ డోకా లేకుండా కొత్త కీళ్ళతో వాళ్ళు మన్నగలుగుతారు. కానీ ఇప్పుడు కొత్త కీళ్ళు ఏదైతే అందుబాటులో ఉన్నాయో 20 నుంచి 25 సంవత్సరాలు కూడా ఈ వేసిన కొత్త కీళ్ళతో వీళ్ళు వాళ్ళ జీవితకాలం కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు గడపవచ్చు. అసలు ఈ మన్నడం లేదా ఎంతకాలం పనిచేస్తాయి అనే డౌట్ ఎందుకు వస్తుంది అంటే, యూజువల్గా మనం వేసే కీళ్ళు యొక్క మెటల్ స్టెయిన్లెస్ స్టీల్ కానివ్వండి, కోబాల్ట్ క్రోమియం లేదా టైటానియం అనే స్టాండర్డ్ కీళ్ళు మనం వాడుతూ ఉంటాము. సో ఇది 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అంటే అవి కూడా అరగడం స్టార్ట్ అవుతుంది. సో రెండు కీళ్ళ మధ్యన అంటే తొడ ఎముక అరుగుదల తీసేసిన తర్వాత అక్కడ మెటల్ భాగం ఉంటుంది. దాంతోపాటు కాలి భాగం అంటే టిబియా, ప్రాక్సిమల్ టిబియాలో కూడా మనం అరిగింది తీసేసిన తర్వాత మెటల్ వేయడం జరుగుతుంది. రెండింటి మధ్యన ప్లాస్టిక్ ఇన్సర్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో 10-15 ఏళ్ళ సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఏమవుతుంది అంటే ఈ వేసిన కృత్రిమ కీళ్ళు కూడా అరగడం జరుగుతుంది. సో ఈ వేసే మెటల్ ఏదైతే ఉందో అరగకుండా ఏదైతే మెటల్ వేర్ అంటాము, సో ఇది వేర్ కాకుండా కొత్త కీలు రకం అనేది జిర్కోనియం, అంటే ఆక్సీనియం ఆక్సిడైజ్ జిర్కోనియం అని మనం అంటాము. సో దీన్నే మనం ఆక్సీనియం అని మనం అంటాము. సో ఈ ఏదైతే మెటల్ వెరైటీ ఉందో ఇది వేసుకుంటే కనుక మాత్రం అరౌండ్ 20 to 25 ఇయర్స్ మోకీలు యొక్క మనడం మనకి లైఫ్ స్పాన్ చూస్తూ ఉంటాం, అంటే రివిజన్ సర్జరీ అవసరం లేకుండా. దానికంటే లేటెస్ట్ ఇప్పుడు గోల్డెన్ నీ అని మనకి అందుబాటులో ఉన్నది. సో ఇది ఏంటంటే టైటానియం, ఏదైతే నయోబియం, ఏదైతే నైట్రైడ్ అనే పదార్థం, ఇది కృత్రిమ కీలు మీద కోటింగ్ ఉంటుంది. ఈ సెవెరల్ లేయర్స్ ఈ కోటింగ్ ఉండడం వల్ల ఏదైతే ఉందో ఈ ఫ్రిక్షన్ కానీ అరగడం కానీ అనేది చాలా తక్కువ. మోకాళ్ల నొప్పులు తొలి దశల్లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, వ్యాయామాలు, ఇతరత్రా జాగ్రత్తలతో నొప్పుల్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. కానీ మోకీలు అరుగుదల 4వ దశలోకి చేరినప్పుడు మాత్రం ఖచ్చితంగా మోకీలు మార్పిడి సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా అరిగిపోయిన లేదా పాడైపోయిన కీళ్ల స్థానంలో లోహపు, ప్లాస్టిక్ తొడుగులను అమరుస్తారు. అయితే ఈ ఇంప్లాంట్ పరికరాలలో వాడే కొన్ని రకాల లోహాల వల్ల కొద్దిమంది రోగులు అలర్జీకి గురయ్యే ఆస్కారం ఉంది. ఈ పరిమితిని అధిగమిస్తూ ఇటీవలి కాలంలో గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో మోకీలులో బిగించే ఇంప్లాంట్స్ ఉపరితలంపై టైటానియం, నియోబియం నైట్రేట్ పూత పూస్తారు. దీంతో ఇంప్లాంట్కు బంగారు వన్నె వస్తుంది.
అది మోకీలు కీలు మన్నికను పనితీరును మెరుగుపరుస్తుంది. పైగా ఈ పూత లోహాల అయాన్లు శరీర కండరాల్లోకి చొచ్చుకుపోకుండా నిరోధిస్తుంది. అలా అలర్జీ ప్రూఫ్గా పనిచేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఈ మెటల్స్కి ఎలర్జీ ఉన్నా, అంటే కొంతమందికి గిల్టు నగలు వేసుకున్నా అవి పడదు, చర్మం మీద మచ్చల్లాగా వచ్చేస్తాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని మెటల్స్ వీటితో పాటు ఏవి పడతాయో లేదో తెలియదు. సో అలాంటి వాటికి మనం స్కిన్ ప్యాచ్ టెస్టింగ్ చేసి నికిల్ అనే పదార్థం ద్వారా వీళ్ళకి ఎలర్జీ వస్తూ ఉంటుంది, ఏదైతే ఈ నగల వల్ల. కానీ అది ముందుగానే డాక్టర్కి చెప్తే మనం జాగ్రత్తగా ఉండి ఈ గోల్డెన్ నీ వేయడం ద్వారా, ఈ గోల్డెన్ నీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కోటింగ్ వల్ల గోల్డెన్ రంగులో ఉంటుంది. సో ఈ గోల్డెన్ రంగులో ఉండడం ద్వారా వేయడం ద్వారా గోల్డెన్ నీ లేదా బంగారపు మోకాలు అనే పేరు దీనికి వచ్చింది. సో ఇది వేయడం ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ కాలం మన్నుతుంది. ఎవరికైనా పేషెంట్ ఎలర్జీ ఉన్నా ఇది వాడవచ్చు, ఎలర్జీ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. దాంతోపాటు ఇది బయోకంపాటబుల్, అంటే మనం బాడీలోకి వేసే కీలే. సో దీని ద్వారా అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కొద్దిగా ఫంక్షనల్గా కూడా బాగుంటుంది అని మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది. మోకీలు మార్పిడి సర్జరీలో ఇవాళ అనేక రకాల కృత్రిమ కీళ్లను వాడుతున్నారు. వీటిలో చాలా వరకు క్రోమియం, కోబాల్ట్ మిశ్రమంతో తయారవుతాయి. ఇవి శరీరంలో లోహపాయాలను విడుదల చేస్తాయి. ఫలితంగా లోహాల అలర్జీ ఉన్న రోగులకు భరించలేనంత నొప్పిగా అనిపిస్తుంది. రకరకాల ఇన్ఫెక్షన్లు వెంటాడతాయి. అదే గోల్డెన్ నీ ఇంప్లాంట్ అయితే మానవ కణజాలంతో సరిపడేలా ఉంటుంది. ఫలితంగా కీలు వదులు కావడం చాలా అరుదు. గోల్డెన్ నీ ఇంప్లాంట్ విషయానికి వస్తే ఇది అలర్జీ ప్రూఫ్. దీనికి ఉన్న టైటానియం, నియోబియం పూత వల్ల ఇంప్లాంట్ ఎక్కువ కాలం మన్నుతుంది. సాధారణ మోకాలు ఇంప్లాంట్లతో పోలిస్తే గోల్డెన్ నీ ప్లాంట్ జీవితకాలం 2 నుంచి 3 రెట్లు ఎక్కువ. శరీరంలో బాగా ఇమిడిపోతుంది. కాబట్టి చికిత్స పరంగా కూడా తిరుగులేని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ను సాధారణంగా లోహాల అలర్జీ ఉన్న 60 ఏండ్లలోపు వారికి సూచిస్తుంటారు. ఈ ఆక్సినియం కానివ్వండి లేదా గోల్డెన్ నీ వేసుకోవడం ద్వారా వేరే ఇంప్లాంట్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఈ రివిజన్ సర్జరీ, అంటే మరలా సర్జరీ అవసరం లేకుండా ఎక్కువ కాలం వేసిన మోకాలు అనేది మన్నుతుంది. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ వచ్చేస్తే బరువు, మనం సర్జరీ చేసినా బరువు అదుపులో పెట్టుకోవాలి, మెట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు. మెట్లు ఎప్పుడన్నా 1-2 ఎక్కొచ్చు, కానీ ప్రద్దాక ఎక్కితే కనుక మాత్రం ఈ వేసిన కొత్త కీలు కూడా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డ్యామేజ్ అవ్వడం అంటే కొద్దిగా వేసిన కీలు ఇప్పుడు బోన్స్ కూడా వీక్గా ఉండడం వల్ల తొందరగా లూజ్ అయిపోతే మళ్ళీ వేసిన కీళ్ళు అన్నీ తీసేసి కొద్దిగా రివిజన్ సర్జరీ పెద్ద కీలు వేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం ఇంతకుముందు ఈ 2 మెటల్ మధ్యన వేసిన ప్లాస్టిక్ కూడా అరగడానికి అవకాశం ఎక్కువ. సో దాంట్లో కూడా కొత్త వెరైటీస్ వచ్చినాయి. దాంట్లో అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలిఇథిలిన్, దాంట్లో విటమిన్ ఈ అనే పదార్థాలు మిక్స్ చేయడం ద్వారా ఈ వేసిన ప్లాస్టిక్ కూడా ఎక్కువ కాలం అరగకుండా మనకి పేషెంట్ నుంచి కాపాడుతూ ఉంటుంది. సో ఈ కొత్త వెరైటీస్ మోకాలు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సర్జరీ చేస్తున్నారో ఆ డాక్టర్ని ఇవి వేసుకునేదానికి రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఒక 20 నుంచి 25 ఏళ్ళు వరకు ఎటువంటి డోకా లేకుండా వీళ్ళు మోకాళ్ళు తో పాటు ఎటువంటి స్ట్రెయిన్ అవ్వకుండా లేదా లూజ్ అవ్వకుండా వీరు మోకాల్ని రక్షించుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ కీళ్లలో గోల్డెన్ నీ ఇంప్లాంట్ని అత్యుత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. సాధారణ మోకాలు ఇంప్లాంట్లతో పోలిస్తే గోల్డెన్ నీ ఇంప్లాంట్ జీవితకాలం 2 నుంచి 3 రెట్లు ఎక్కువ. శరీరంలో బాగా ఇమిడిపోతుంది. మెటల్ ఎలర్జీ, ప్రత్యేకించి నికెల్, కోబాల్ట్ వంటి లోహాలు సరిపడిన వారికి గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక చక్కటి పరిష్కారం. ఇక మోకీలు మార్పిడి చేయించుకున్నాక కింద కూర్చోవటం, మెట్లెక్కడం, ఇండియన్ టాయిలెట్ వాడటం వంటి వాటికి దూరంగా ఉండాలి. శరీర బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు కృత్రిమ కీలును ఎక్కువ కాలం మన్నేలా చేస్తాయి.